ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్ గురించి తెలుసుకుందాం. ఈ వీక్ అసలు గోల్డ్ ఎలా ఉంది, హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయి, సో రాబోయే వీక్లో ఎలా ఉండొచ్చు అనేది ఈ వీక్లో మనం తెలుసుకుందాం. గోల్డ్ ఇప్పుడు ప్రజెంట్ 24 క్యారెట్స్ 7,777,350 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 10 డేస్ నుంచి చూసుకుంటే చాలా అప్ అండ్ డౌన్స్ జరిగాయి గోల్డ్లో. అలాగే 19th నవంబర్ నాడు 77,070 రూపాయల దగ్గర ఉంది. ఆ తర్వాత 20th నాడు 77,060 రూపాయలు ఉంది. 21st తీసుకుంటే 77,950 దగ్గరకు వచ్చింది. 22nd నవంబరు 78,820 దగ్గర ట్రేడ్ అయింది. అలాగే 23rd నవంబర్ వచ్చి 79,640 దగ్గర ట్రేడ్ అయింది. అలాగే నవంబర్ 25 78,550 దగ్గరికి వచ్చింది. సో నవంబర్ 26వ తేదీ నాడు 77,240 దగ్గర ట్రేడ్ అయింది. అలాగే నవంబర్ 27 వచ్చి 77,050 రూపాయలు. ఇవాళ నవంబర్ 28 77,350 ఈ రేంజ్లో ట్రేడ్ అయింది. సో లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే ఇది 77,000 దగ్గర నుంచి 79 దాకా కూడా వెళ్ళింది. ఆ తర్వాత 2000 పాయింట్స్ పెరిగింది, మళ్ళీ 2000 పాయింట్స్ తగ్గింది లాస్ట్ 2 డేస్లో. సో ఇది గోల్డ్ పరిస్థితి. సో ఎలా ఉంటుంది ఈ నెక్స్ట్ వీక్, అసలు ప్రజెంట్ ఈ గోల్డ్ రాబోయే వీక్స్లో ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే ఈ గోల్డ్ మనకి ఏం కనపడుతుందంటే ఒక రేంజ్ అనేది కనపడుతుంది. ఇది మొన్న 14-11 నాడు 73,500 దాకా వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ 77,670 దాకా వెళ్ళింది. అంతకుముందు పీక్ హై తీసుకుంటే 80,000 79,800 దాకా వెళ్ళింది. 30/10/2024 అక్కడి నుంచి ఒక్కసారిగా 5,000 పాయింట్లు 7,000 పాయింట్లు తగ్గింది. సో కాబట్టి ఏంటంటే గోల్డ్ అలాగే తగ్గింది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక రేంజ్ ఫామ్ చేస్తుంది. ఇది 77,000 నుంచి ఇప్పుడు 79,000 నుంచి 75,000 మధ్యలో ఇది అప్ అండ్ డౌన్ అవుతుంది. 2,000 ప్లస్ మైనస్లోనే ఉంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సిచ్యువేషన్స్ చూసుకుంటే రేట్ కట్స్, ఇన్ఫ్లేషన్ యూఎస్లో డేటాగా ఇన్ఫ్లేషన్ పెరిగింది. దాంతో రేట్ కట్స్ అనేవి ఇమ్మీడియట్గా మళ్ళీ చేయట్లేదు అనేది జరిగింది అనే విషయం మీద నెగిటివ్గా ఉన్నారు యూఎస్ మార్కెట్స్. దాంతో ఏంటంటే ఈ గోల్డ్కి కొంచెం పాజిటివిటీ అనేది కానీ లేకపోతే విపరీతమైన నెగిటివ్ కానీ లేకుండా స్టెబిలిటీ అనేది కనపడుతుంది. అలాగే మనకి ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్ ఇక్కడ పీస్ టాక్స్ జరుగుతున్నాయి. అలాగే రష్యా, ఉక్రెయిన్ కూడా ఇప్పుడు అణ్వాయుధాల ఎఫెక్ట్ అంతా సర్దుమణిగినట్టు ప్రజెంట్ ఉంది. కాబట్టి ఈ రాబోయే వీక్లో కూడా పెద్ద హెచ్చుతగ్గులు అయ్యే అవకాశాలు లేవు. సో ఏదైనా 75,000 ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ అనేది ఉంది లాస్ట్ వీక్ వచ్చినట్టు. అలాగే 75 నుంచి 79 మధ్యలో ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు సిల్వర్ తీసుకుంటే సిల్వర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ 1 lakh దాకా వెళ్ళింది. మొన్న 29/10/2024 నాడు 1 lakh దాకా వెళ్ళి అక్కడి నుంచి 87,000 దాకా వచ్చేసింది. మళ్ళీ అక్కడ 87 13/11/2024 నాడు 87 వచ్చి మళ్ళీ 92 దాకా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ సిల్వర్ వచ్చి అది 89,000 దగ్గర ఉంది. సో 89,000 దగ్గర సిల్వర్ ప్రజెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఇది కూడా ఇది M6 రేట్స్ చెప్తున్నాం. ఈ రేంజ్లో ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ 90,000 89 దగ్గర మేజర్ సపోర్ట్స్ అయితే తీసుకుంటున్నాయి. సిల్వర్కి అయితే కొంచెం పాజిటివిటీ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ బాగా తగ్గింది. ఒకవేళ మ్యాక్సిమం తగ్గినా ఇంకొక 3,000-4,000 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 87, 85 ఆ రేంజ్లో సపోర్ట్ ఉంటుంది. అలాగే 95 ఆ రేంజ్ రెసిస్టెన్స్. ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు నెక్స్ట్ వీక్ కనపడుతున్నాయి. సో ఇవి సిల్వర్ మీద, గోల్డ్ మీద. సో గోల్డ్ అయితే ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎలా అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా ప్రతి వీడియోలో మేము చెప్పేది ఏంటంటే మీరు ఈ లాస్ట్ 5 years డేటా చూసుకుంటే చాలామంది గోల్డ్ అసలు అనవసరం, పెద్ద ఎప్రిసియేషన్ లేదు అని అనుకుంటున్నారు. కానీ గోల్డ్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మనకు ఒక సేఫ్ ఏమైనా. కాబట్టి వేస్ట్ ఖర్చులు మనం చేసుకునే వాళ్ళం బదులు ఈ గోల్డ్ ఈటీఎఫ్స్లో కానీ గోల్డ్ 1 గ్రామ్ కొనుక్కోవటం కానీ చేసుకోవటం ద్వారా మంచి అసెట్ బిల్డ్ చేసుకోవచ్చు. మనకు తెలియకుండానే మనకి గోల్డ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. మీకు ఈటీఎఫ్స్ అనేది సేఫ్టీ ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం గోల్డ్ 1 గ్రామ్ బై చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఈ గోల్డ్ బై చేసుకోవచ్చు.
సో అలా మనం గోల్డ్ అక్యుములేట్ చేసుకోవటం ద్వారా మనకి వెల్త్ అనేది తెలియకుండా క్రియేట్ అవుతుంది. కాబట్టి ఏ రేట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఫ్రీ అమౌంట్ ఉన్న అంతా కూడా దీన్ని ఒక అసెట్ క్లాస్ కింద పరిగణించవచ్చు. ఇది నేను రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే మనం రాబోయే 5 ఇయర్స్ చూసుకుంటే గోల్డ్ ఇంకా పెరిగే ఛాన్సెసే కనపడతాయి ఓవరాల్గా. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంది, తర్వాత ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అలాగే మనది థర్డ్ లార్జెస్ట్ కంట్రీ అవుతుంది. కాబట్టి గోల్డ్ అనేది మహా తగ్గినా ఒక 10,000 ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది కానీ, బట్ ఓవరాల్గా చూసుకుంటే గోల్డ్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫ్రీ అమౌంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గోల్డ్ కానీ లేకపోతే బిస్కెట్ కానీ వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది నా వ్యక్తిగత సలహా మాత్రమే. సో థ్యాంక్ యూ అండి. నమస్తే.